అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావుదెబ్బతిన్న టీడీపీకి పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు గూబ గుయ్యమనే తీర్పునిస్తున్నారు. 2 విడతల్లో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగటం పచ్చపార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఏదో అనుకుంటే ఏదో అయిందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయన్న చర్చ టీడీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తోందట. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో టీడీపీలో కలవరం ప్రారంభమైంది. తొలుత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో గ్రూపులు ఏర్పడి తమకు మేలు జరుగుతుందని చంద్రబాబు భావించినా సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు జరిగిన 2 విడతల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు 80% పైగా విజయం సాధించారు. తొలి విడతతో పోలిస్తే 2వ విడతలో ఎక్కువ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఏకగ్రీవం కావడం పచ్చ పార్టీకి అస్సలు రుచించటం లేదట. ఎస్ఈసీని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలనుకున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా ఉండడం తమ్ముళ్లను ఆలోచనలో పడేసిందట. ఫలితాలపై ఎల్లో మీడియా ద్వారా గోబెల్స్ ప్రచారం చేసి లబ్ధి పొందాలనుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటుండడం చర్చనీయాంశమైంది. మొదటి దశ ఫలితాల తర్వాత 38% సీట్లు గెలిచినట్టు తెలుగుదేశం ప్రచారం చేసుకుంది. కానీ అందులో వాస్తవం లేదంటూ నిజాలను వైఎస్ఆర్సీపీ బయటపెట్టడం పచ్చ నేతలకు మింగుడు పడడం లేదట. ఎల్లో గ్యాంగ్ దొంగ లెక్కలతో తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీ తమ మద్దతుదారుల వివరాలను ఫోటోలతో సహా వెల్లడించింది. చివరకు సీనియర్ నేతల నియోజకవర్గాల్లోనూ టీడీపీ చావు దెబ్బతిన్న పరిస్థితిని కళ్లకు కట్టేలా విడమరిచి చెప్పింది. ఈ పరిణామాలు చంద్రబాబు అండ్ కోకు ఇబ్బందిగా మారాయట. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలకు పార్టీ రంగు పులిమి మేనిఫెస్టో పేరుతో ప్రలోభాల వల విసిరినా నామమాత్రపు ఫలితాలు రావడం కలవరం కలిగిస్తోందట. పంచాయతీ ఎన్నికల్లోనే ఇలాంటి ఫలితాలు వస్తే రేపు పార్టీ పరంగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు గడప గడపకు చేరాయి. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అందిన కాడికి దోచుకుంటే ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఫలాలు అందుతుండడం ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలతను పెంచింది. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే స్థానిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ రెడీ అవుతోంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం వీచింది. గత మార్చిలో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసే సమయంలో ఎన్నిక ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభిస్తామని ఎస్ఈసీ ప్రకటించింది. ఈ లెక్కన సుమారు 25% స్థానాలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడిపోయాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్సీపీ దూకుడు మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కాకుండా గవర్నర్ మీద కూడా నిలబడ్డారు. రాసింది లెటర్ రాష్ట్రపతికి, హోమ్ మినిస్టర్ కంట. కేంద్ర బలగాలు కావాలంట, కేంద్ర పరిశీలకులు కావాలంట. ఎందుకో యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఎందుకు అడగలేదో నాకు అర్థం కాలే. కానీ వాళ్ళని కూడా రమ్మనింటే ఇంకొంచెం బాగుండేదేమో. వాళ్ళ అబ్జర్వర్స్, యుఎన్ అబ్జర్వర్స్ని వస్తే ఈ పంచాయతీల్లో ఘోరాలు జరిగిపోతున్నాయి చూడమని ఎందుకు పిలవలేదో. అంటే యుఎన్ అంటే మామూలు వాళ్ళకి అర్థం కాదనుకున్నారో ఏమో, సెంటర్కి అయితే దాటిగా ఉంటుందని రాసినారన్నారేమో తెలియదు. అంటే ఇందులో ఏమన్నా లాజిక్ కానీ రేషనాలిటీ కానీ ఏమన్నా ఉందా? తొలి విడత ఫలితాలతో ప్రజలను తప్పుదోవ పట్టించి మిగతా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే పాచిక పారకపోవడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి.